క్రీస్తుని బట్టి మీకు శుభములు. 119 కీర్తన 105 వచనము. ఈ వాక్యము మనకు బాగా పరిచయమైన వాక్యమే. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇది ఎంతో వాస్తవమైన సంగతి. దావీదు ఊరికినే ఈ మాటలు అనలేదు. దావీదు తన నిజ జీవితంలో దీనిని ప్రత్యక్షముగా అనుభవించినవాడు కాబట్టి ఈ మాటను అతను రాయగలిగాడు. దావీదు జీవితం ఎన్నో శ్రమలతో కూడినది, ఎన్నో సంగతులతో కూడినది, ఇబ్బందులతో కూడినది. అలాగే రాజ్యము ఏలుచున్న రాజుగా ఎన్నో అవసరాలతో కూడింది. వీటన్నిటికీ కూడా దేవుని వాక్యము మాత్రమే అతన్ని ఆదరించింది. దేవుని వాక్యం మాత్రమే అతన్ని జీవింపజేసింది. వాక్యముపై మాత్రమే అతను ఆధారపడ్డాడు. అంటే దేవుని నోట నుండి వచ్చిన మాట మీద అతను ఆధారపడి జీవించాడు. ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, విజయం పొందాలన్నా, ఒక కార్యం చేయాలన్నా దేవుని చిత్తము లేకుండా దావీదు చేసేవాడు కాదు. అందుకే ప్రతి విషయంలోనూ కూడా దేవునిపై అతను నమ్మిక ఉంచాడు కాబట్టి అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము అంటున్నాడు. పాదములకు దీపం అనగానే మనకు అర్థమైపోతుంది మనము ఎటువైపు వెళ్ళాలో, ఏ మార్గమును పయనించాలో దానంతటినీ కూడా నిర్దేశించేది దేవుని వాక్యమై ఉండాలి. మన సొంత నిర్ణయాలు చాలాసార్లు మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి. అంతేకాదు, మనం తీసుకునే నిర్ణయాలు క్రైస్తవులుగా తీసుకుంటున్నాం కాబట్టి సరైనవి అనుకుంటాం. కానీ వాక్యానుసారమైన నిర్ణయాలు కానప్పుడు అవి జీవితంలో మనకి నష్టాన్ని కలుగు చేస్తాయి. అలాగే అంటున్నాడు, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు. మనం నడిచే త్రోవ, దానికి దేవుని యొక్క కాపుదల ఉండాలి. మనం నడిచే త్రోవలో చీకటి ఉండడానికి వీల్లేదు. అంటే మనము నడుస్తున్నప్పుడు, జీవితంలో మనం ఏదైనా క్రియలు చేస్తున్నప్పుడు వాటి విషయమై మనకు తెలియని సంగతులు ఉండకూడదు. ఏ క్రియ అయితే మనం దేవుని కొరకు చేస్తున్నామో ఆ క్రియ యొక్క సంపూర్ణత దేవుడు మనకు అనుగ్రహించి ఉండాలి. అప్పుడే ఆ విషయంలో మనము విజయం పొందుతాం. అంతేకాదు, సత్ఫలితాలను కూడా పొందుతూ ఉంటాం. చాలాసార్లు దేవుని పేరున మనము కార్యక్రమాలు చేసేస్తుంటాం, క్రియలు చేసేస్తుంటాం. మనము చేయవలసింది చేసింది అనుకుంటాం, కానీ దాని యొక్క ఫలితము దేవునికి లాభదాయకంగా ఉందా లేదా, దేవుని నామం మహింపరచబడిందా లేదా, అసలు కార్యములు చేస్తున్నవారు లేదా క్రియలు చేస్తున్నవారు పరిశుద్ధతలో ఉన్నారా లేదా అన్న సంగతిని కూడా చాలాసార్లు ఆలోచన చేయము. ఎందుకంటే ఇది ఇలా జరిగిపోవలసిందే అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మన త్రోవకు దేవుని వాక్యము వెలుగుగా లేదో, అంటే వాక్యము యొక్క జ్ఞానము మన త్రోవకు సహాయముగా లేదో, అప్పుడు కొన్ని సంగతులు మనకు తెలియకుండానే ఆ కార్యంలో కానీ కార్యక్రమంలో కానీ చేరిపోయినప్పుడు దేవునికి ఘనత కలిగించుట కంటే, మనకు సంతోషము కలిగించుట కంటే దేవునికి అవమానమును, మనకి దుఃఖమును కలిగించే అవకాశం ఉంటూ ఉంటుంది. మనము ఏ పని చేసినా, ఏమి ఆలోచన చేసినా దేవునికి బాధ్యులమై ఉన్నాం. మనము ఇష్టానుసారముగా మన కొరకు మనం జీవించడానికి ఇక మీదట వీలు లేదు. క్రైస్తవులుగా మనము క్రీస్తుకి బాధ్యులము. మనం ఏది చేసినను, ఏది మాట్లాడినను, ఎటు వెళ్ళినను అది ఆయనను ప్రతిబింబిస్తూనే ఉంటుంది. మనము ఒకవేళ పాదములకు దీపము లేని వారముగా ఉన్నప్పుడు మనం త్రొట్టెలుతూ ఉంటాం. త్రొట్టెలిన ప్రతిసారి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అవమానింపబడుతూ ఉంటాడు. ఒకవేళ మన త్రోవకు వెలుగు లేదనుకోండి, అజ్ఞానంగా మనం నడుస్తూ ఉంటాం. అజ్ఞానంగా నడిచిన ప్రతిసారి కూడా మనం చేసే నిర్ణయాలు లోకానికి ఎంతో హేళనగాను, అవమానకరంగాను కనబడుతూ ఉంటుంది. ఇలా మనం జీవిస్తున్నప్పుడు క్రైస్తవ్యం యొక్క విలువ పడిపోతూ ఉంటుంది. ఈరోజు క్రైస్తవ్యంకు ఇదివరకటి విలువ లేకపోవడం కారణం అదే. అనేక మంది సేవకులు వాళ్ళ నిర్ణయాలను, వాళ్ళ జీవితంలో జరిగే సంగతులను వాక్యమును బట్టి కాకుండా, దేవుని జ్ఞానమును పొందుటను బట్టి కాకుండా,
వాళ్ళు శరీర సంబంధమైన ఇచ్చలతో శరీరమందు సంపాదించుకున్న బుద్ధి బలముతో కొనసాగిపోవటం వలన విశ్వాసులు సహితము అదే మార్గమును అనుసరించి వాళ్ళ జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదము మేళ్ల కన్నా కూడా కృత్రిమమైన ఆశీర్వాదములను కృత్రిమమైన ఆలోచనలతో కూడిన మేళ్లను వాళ్ళు పొందడం జరుగుతుంది. ఇందువలన దీర్ఘకాలములో పొందబోవు నష్టమును వాళ్ళు చూడలేక ఆ నష్టము కలిగినప్పుడు వాళ్ళు కృంగిపోవడం జరుగుతుంటుంది. వెనక్కి తిరిగి ఎక్కడ పొరపాటు జరిగిందా అని తెలుసుకోగలిగిన అవకాశము కూడా ఉండకుండా పోతుంది. మరి ముఖ్యంగా ఎప్పుడైతే దేవుని వాక్యము మన పాదములకు దీపమును మన త్రోవకు వెలుగునై ఉన్నదో మనము పాపము చేయడానికి అవకాశం ఉండదు. తప్పుడు నిర్ణయాలు ఎక్కడుంటుందో అక్కడ అపరాధాలు ఉంటాయి. అజ్ఞానం ఎక్కడుంటుందో అక్కడ అతిక్రమములు ఉంటూ ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యము మన పాదములకు దీపముగాను త్రోవకు వెలుగుగాను ఉన్నప్పుడు మనము పాపము చేసే అవకాశం ఉండదు. ప్రతి పాపము కూడా ఈ వాక్యం యొక్క వెలుగులో బట్టబయలైపోతూ ఉంటుంది. కాబట్టి దాని యొక్క రహస్యము, దాని యొక్క రూపము మనకు అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి దాని నుండి మనం తప్పించుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి జీవితంలో వైఫల్యాల కన్నా కూడా విజయాలు మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రతి విజయం వెనక కూడా దేవుడు అనుగ్రహించు సంపూర్ణ ఆనందం ఉంటుంది, సంపూర్ణ ఉత్సాహం ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువ ఉత్సాహంతో మనం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతుంటాం. దేవునితో కలిగిన ఈ సహవాసమును మనం విడిచిపెట్టడానికి ఇష్టపడము. కాబట్టి దీని రుచిని మనము పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ ఉంటాం. కాబట్టి ముందుకు మనం వెళుచున్నప్పుడు అనేకమైన గొప్ప సంగతులను దేవుని కొరకు చేయవారముగా మనము భూమి మీద జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ దినము మనము ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం మనం ఇదివరకు తీసుకోలేదని కాదు, కానీ ఇది అనుదినము జరిగించినట్లుగా మనం నిర్ధారణ చేసుకుని తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే దేవుని వాక్యానుసారముగా ఆలోచన చేసే సామర్థ్యతను మనం సంపాదించుకోవాలి. దేవుని జ్ఞానానుసారముగా మనము క్రియలు చేయటానికి మనము సామర్థ్యతను దేవుని నుండి సంపాదించుకోవాలి. ఇందు విషయమై వాక్యంలో మనం ప్రతిదినము దేవునితో మనం గడిపినప్పుడు దేవుని సంతోషపెట్టు వారముగాను మన జీవితాలకు సంతృప్తిని కలుగు చేసే వారంగాను మనము ఉండగలము. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మీ వాక్యమే లేకపోతే మా జీవితాలకు నాయన కారణమే లేదు. మా జీవితాలు ఎటువైపు వెళ్ళాలో, ఏ రీతిగా వెళ్ళాలో నిర్దేశించేదే నీ వాక్యం. నీ వాక్యమును బట్టి మా ప్రతి నిర్ణయములోనూ మీరు ఉంటున్నారన్న సంగతిని మేము గ్రహించగలుగుతున్నాం. మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుచు, మమ్మల్ని బలపరచుచు, మమ్మల్ని ఆనందపరచు, మేము చేయుచున్న క్రియలలో లోపము లేకుండా ఉండునట్లు నాయన మరి మాకు సహాయము చేయుచున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేయచ్చు. ఎల్లప్పుడూ నీ వాక్యమునే నాయన మాకు మరి వెలుగుగాను దీపముగాను ఉంచుకుంటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.